गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः।
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పదపదాలకి కరగని వెలుగవుతారు, ఇలా వేరుకులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని దోముటప్పుడు తగాలు మని తలని వచ్చి పక్షపాత బుద్ధితో చచ్చిన ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏవగలవాడననే ఏకలవ్యుడు. బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు, వల్లయని శిష్యుడు చెయ్య ద్రోణుని ముడుపు. నీ గురి కలవాడే మనగాడు, వేలునిచ్చి తన వీళ్ళును విడిచి వేడుకుగా ఇమవెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇలా వేరుకులవుతారు. శబరి, ఇంతకాలము వేచినది ఈ పిలుపు కేశబడి, ఆశ పరుడిది అరుగు పడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నవ్వోము చూడగలేక అప్పుడు కనులను పాదము కడిగినది శబరి, పదముల ఒరిగినది శబరి. ప్రేమ మీద రాముడప్పుడు శబరి తల్లి కలుగు తుడిచి ఊరిపోయి శబరి కొరికిన గోద పండ్లను ఆరగించే. ఆమె ఎంగి గంగ కన్నా నిన్నగా భావించిన రఘునాముడెంతటి ధన్యుడు, శబరిగెంతటి పుణ్యము. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడబడుచు మీ జాతికి. జాతి రక్తములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి భారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. మహాపురుషులవుతారు.